బ్రేకింగ్ న్యూస్ చిత్తూరులోని మెసానిక్ గ్రౌండ్ వద్ద దారుణం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో 7 ఏళ్ల బాలుడు మరణించడం ఇప్పుడు అందరినీ కూడా కలిచివేస్తోంది. బాలుడిని అతని తల్లి ద్విచక్ర వాహనంపై స్కూల్కు తీసుకువెళ్తూ ఉండగా అదుపు తప్పి పడిపోయారు. ఈ క్రమంలోనే వెనుక వస్తున్న ట్రాక్టర్ క్రింద పడి బాలుడు మృతి చెందినట్లుగా చెబుతున్నారు. మృతి చెందిన బాలుడిని స్థానిక గిరింపేట గాండ్ల వీధికి చెందిన జై నిరూప్గా చెబుతున్నారు. బాలుడి మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ యాక్సిడెంట్ కు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, ఈ యాక్సిడెంట్ అసలు ఎలా జరిగింది, అప్డేట్స్ ఏంటి? చిత్తూరు నగరం నడిబొడ్డున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే ఇసుక తీసుకువెళ్తున్న ట్రాక్టరు ముందు వెళ్తున్న తల్లి కొడుకును ఢీకొనడంతో టైరు చక్రాల కింద పడి అబ్బాయి మరణించాడు. జై నిరూప్ అనే 7 సంవత్సరాల బాలుని అతని తల్లి ఏదైతే పాఠశాలకు తీసుకువెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే స్కిడ్ అయి ద్విచక్ర వాహనం కింద పడిన తర్వాత ట్రాక్టర్ వేగంగా దూసుకురావడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలిసింది. సంబంధిత ట్రాక్టర్ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మొత్తం మీద ఈ ఘటన స్థానికంగా అందరిలో విషాదాన్ని నింపిందని చెప్పవచ్చు. అయితే వేగంగా వెళ్తున్న తల్లి ఏదైతే స్కూటీని అదుపు చేయలేకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కింద పడిపోవడం వెంటనే ట్రాక్టర్ వేగంగా వెనక వైపు వస్తున్న ట్రాక్టర్ వీరి మీద పిల్లవాడి మీద ఎక్కిపోవడంతో ఆ అబ్బాయి అక్కడికక్కడే మరణించాడు. దీంతో తల్లి రోదన చెప్పనలవి కాదు. మొత్తం మీద దీనికి సంబంధించి ఏదైతే స్కూల్ టైం ఏదైతే పట్టణంలోకి లోడ్తో ఉన్న వాహనాలు ఉదయం 9 గంటల నుంచి రాకూడదని నిషేధం ఉన్నప్పటికీ ట్రాక్టర్లు యథేచ్ఛగా ఇసుక ట్రాక్టర్లు నగరంలోకి రావడంతోనే ఈ పరిస్థితి చోటు చేసుకుందని స్థానికులు అంటున్నారు. ఈ విషయం మీద జిల్లా ఎస్పీతో పాటు మిగతా ఏదైతే పోలీస్ అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏదైతే పాఠశాలల వద్ద పూర్తి స్థాయిలో ఏదైతే ఆంక్షలు ఉన్నప్పటికీ లోడుతో వెళ్తున్న వాహనాలు పాఠశాల ముందు వెళ్లడం తప్పని కూడా అంటున్నారు. మొత్తం మీద దీనికి సంబంధించి ఇసుక ట్రాక్టర్ ఎక్కడం వల్లనే జై నిరూప్ అనే 7 సంవత్సరాల విద్యార్థి చనిపోయినాడు. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ దామోదర్.